దేవిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం కదపకూడదు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే వరలక్ష్మీదేవి వ్రతం చక్కగా ఉదయం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చక్కగా మనం ఏమైనా సరే చక్కగా హాయిగా ఆ రోజు సాయంత్రం కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోవడం చాలా మంచిదండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. అలాగే ఇక ఒక చిన్న శ్లోకంతో మనం ఇక్కడ వీడియో ముగిద్దాం. యస్య స్మృత్యాచ నమోక్త్యా తప పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణతా యాతి సద్యో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవం పరిపూర్ణం తదాస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవన్నాథ్ సర్వాత్మక శ్రీ వరలక్ష్మీ దేవతా సుప్రీతో వరదో భవతు శ్రీ వరలక్ష్మీ దేవతాం ప్రసాదం శిరసా గృహ్ణామి అని చక్కగా అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకుని అక్షంతలు మనం వేసుకోవాలన్నమాట. ఇది పూజా విధానం సంపూర్ణం. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రత కథ చదువుకుందాం. వరలక్ష్మి వ్రత కథ అందరూ శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా చేతితోటి కొన్ని అక్షంతలు పువ్వులు పట్టుకొని వరలక్ష్మి వ్రత కథ చదువుకోవాలి. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభము. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షుల్ని చూచి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని చెప్పెదను, మీరందరూ చక్కగా వినండి. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు, వైఢూర్యములు, మణులు మొదలగున వాటితో కూడిన సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా నుందురో అట్టి వ్రతము నాకు చెప్పమనిన ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలికెను. ఓ మనోహరి, స్త్రీలకు సకల సౌభాగ్యములను పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగజేసడి వరలక్ష్మీ వ్రతము అనే ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేయవలెనని పార్వతీదేవికి చెప్పిన పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకరాధ్య, నీ వానతిచ్చిన ఆ వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలెను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలెను? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడినది? వీని నెల్ల వివరముగా చెప్పవలెనని ప్రార్థింపగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఇట్లనియే, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతము వివరముగా చెప్పెదను వినుము. మగధ దేశమున కుండినము అనే ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమునందున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెన్విటిని అనగా భర్తని దేవునితో సమానముగా తలచి ప్రతిదినమున ఉదయం